ఎట్లా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలి కేంద్ర మంత్రిగా అని చెప్పేసి ఇండిగో ఇష్యూలో జరిగిన ప్రాబ్లం గురించి చెప్తున్నారు. మరి రాజీనామా చేయాలంటారా, తప్పు ఉందంటారా? ఖచ్చితంగా తప్పుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నారు. కొత్తగా ఏదో అంటారు చూడు, పనికిరానాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడగొట్టి అని, అట్లాంటి వాడికి మంచి బాధ చేస్తే ఇట్లాగే ఉంటుంది. సో అంటే ఇది ఒక విషయమే కాదు, ఇంతకుముందు చాలా ఎయిర్పోర్ట్లలో టెర్మినల్స్కి టాప్స్ ఎగిరిపోవడం కానీ, లేదంటే విమానాలు కూలిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇండిగో ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు 3 లక్షల మంది వరకు ప్రయాణాలు సాఫీగా సాగకుండా వాళ్ళు ఇబ్బంది పడటం కానీ ఇట్లాంటివి చాలా చూస్తున్నాం మనం. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయా అంటే ప్రీ ప్లాన్ లేదు ముందు. అంటే ఎవరైనా ఒక మంత్రి ఉన్నారంటే ఇంతమంది ఉంటారు, ఎంతమంది వస్తారని ఒక ప్రీ ప్లాన్ ఉంటుంది. దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకొని ఇన్ని ఫ్లైట్స్ ఉంటాయి అని చెప్పి చేసుకుంటారు. వాళ్ళకి అట్లీస్ట్ ఫుడ్డు సౌకర్యాలు వసతులు ఇప్పించలేకపోయాడు. కోర్టు కూడా ప్రశ్నించింది ఎందుకోసం అందరినీ ఫెయిల్ అయ్యారు మీరు అని చెప్పేసి అంటే అట్లా మాట్లాడడం జరిగింది. సో దాంతో రిఫండ్ ఇచ్చామని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. రీఫండ్ ఇచ్చామంటే ఇప్పుడు ఒకటన్నా, ప్రాణాలు పోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇస్తే ఏమొస్తుంది? ప్రాణాలు కాపాడేవాడు దేవుడు. ప్రాణాలు పోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇచ్చేవాడిని ఏమంటారు? పాలీలో చూసుకుందాం అనే నెగ్లెక్ట్ చేసేవాడిని ఏమంటారు? నాయకుడు అంటారా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో నంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉన్నారు. ఒక అమిత్ షా గారు కానీ, లేదంటే నితిన్ గడ్కరీ గారు కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, లేదంటే ఆర్మీ మినిస్ట్రీ ఆయన పేరేంది, రాజ్నాథ్ గారు, ఆయన కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు టార్గెట్ కాలేదు న్యూస్ ఛానల్స్కి? వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్గా చేస్తున్నారు. చేసిన దాన్ని కూడా ఒక 90% అంటే ఫుల్ ప్లెడ్జ్గా ఎవరు చేయరు, 80% అయితే దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు. ఈయన మరి 30%కి 20% డౌన్ అయిపోయి ఫెయిల్డ్ మినిస్ట్రీ అనేది వచ్చేస్తుంది కదా పేరు. మీరు అన్నట్టు ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినప్పుడు 1500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినప్పుడు మినిమం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి గారికి ఉంది, ఖచ్చితంగా ఉంది. కోర్టు కూడా ముట్టికాయలేసింది. మనం ఏం చెప్తారు? దాన్ని ఏం చెప్తామంటే ఇప్పుడు చేత కాదు అని చెప్పి ఆయనే అంటే ఇప్పుడు చేయలేదు అని అంటే చేత కాదనే అది అర్థం. ఆయన డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. దాని దగ్గర నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలేసింది. దాన్ని ఆయనకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడా అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మీరే చూశారు ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది. అంటే ఒక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, అసౌకర్యం అంటే కొన్ని గంటల తర్వాత అయినా నార్మల్ పరిస్థితికి రాగలరా? ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ తీసుకుందాం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాగలరా? పైన వాళ్ళు ఎక్కడ దాకా ఎందుకు? కర్నూలు బస్ ఇన్సిడెంట్ రిటర్న్ రాగలరా? తిరుపతి బస్ ఇన్సిడెంట్ రిటర్న్ రాగలరా? సూలూరుపేట బస్ ఇన్సిడెంట్ రిటర్న్ రాగలరా? విజయవాడ బస్ ఇన్సిడెంట్ రిటర్న్ రాగలరా? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా అంటే బస్ యాక్సిడెంట్ దాంట్లో జరిగిందని సుత్తులు, ఇంకోటి ఏంది ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టారు. మళ్ళీ యాక్సిడెంట్ జరగలేదా? ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మినిస్ట్రీకి ఆ పదవిని ఇవ్వాలి. ఖచ్చితంగా మోడీ గారు దీని మీద అవగాహన తీసుకోవాలి.